హలో గాయ్స్, అందరికీ వెల్కమ్. మనమైతే ఈరోజైతే గ్రానీ గేమ్ అయితే ఆడబోతున్నాం. సో లేట్ చేయకుండా మనమైతే గ్రానీ గేమ్ అయితే ఆడేద్దాం. సో ఇది మన ఒక కొత్త ఛానల్ అనమాట. సో ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మనమైతే ఈరోజైతే డోర్ ఎస్కేప్ అయితే చేయబోతున్నాం ఆ ముసిలి దాంతో. సో లేట్ చేయకుండా está. ఓకే గైస్, మనమైతే ఈరోజైతే డోర్ ఎస్కేప్ అయితే చేయకపోతాం అనమాట. సో లేట్ చేయకుండా గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో ఓకే, ఏ ముసలిదానా అనగనగా ఒక్కరోజు. హలో గైస్, నేనైతే ఈరోజైతే క్రికెట్ ఫైనల్ మ్యాచ్ అయితే తీసుకుంటున్నాను. ఎవరు నాకేమైంది? నాకు క్రికెట్ మ్యాచ్ ఎవరిది? ఏంటిది? ఎవరిల్లిది? ఎవరిల్లబ్బా? ఏంటిది? ఎవరు తలుపు తెచ్చింది? హే, ఎవరు నువ్వు? హే, ఎవరున్నారు అక్కడ? నన్ను అసలు ఎవరు ఇక్కడ తీసుకుని వచ్చింది? దెయ్యం! ఎవరది? చూడ్డానికి భయంకరంగా ఉన్నారు. అచ్చం ముసలి లాగుంది. ఈ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? అయ్యో నన్ను వదిలిపెట్టవే. అయ్యో, ఆ డాడీ చూసారా ఫ్రెండ్స్, రక్తం ఎలా ఉందో? ఓ నాయనో, అమ్మమ్మ క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటే అది కూడా ఫైనల్ మ్యాచ్, నన్ను లేకుండా వచ్చేస్తావా? నీ పని చెప్తానుండు. అసలే విరాట్ కోహ్లీ గెలిచారా లేకపోతే పంజాబ్ కింగ్స్ గెలిచారా? సో ఎవరు గెలుచుంటారు ఫ్రెండ్స్ క్రికెట్ మ్యాచ్లో? నాకు తెలిసి ఆర్సీబీ గెలుచుంటుంది. సో ఓకే, మనమైతే ఇప్పుడైతే వెళ్దాం. ఈ బుక్ ఏంటో దొరికింది. ఊరని అమ్మ, అది ఫస్ట్ కదరా డైలాగ్ గుద్దుకుంటే మరి వచ్చిపోయింది అది. ఓ నాయన, గులాబ్ జామ్ గులగలాడిపోయారా నాయనో? అవి కాలు కాదు, బుల్లెట్ ట్రైన్. గన్ను పార్టీ. ఓ నీ అమ్మ, కింద నుంచి వచ్చామని చెప్పచ్చు కదే. నుంచి పట్టం ముట్టేసింది. ఎంత ఫాస్ట్గా వచ్చిందంటే చెప్పలేము అసలు. ఏడేందో ఉంది. సార్ ఎవరు సార్ మీరు? వారిని అమ్మో అమ్మో, మనిషిని చంపేస్తుంది ఇది. జుడు ఉక్కుకి తగిలిచ్చింది. ఏంటిది? కొడ్డంట, ప్యాడ్. ఏంది? ప్యాడ్లో కొడ్డు, గన్పట్టు అన్నీ దొరికేసినాయి. కానీ మనం ఎట్టి వెళ్ళాలి. సారీ ఫ్రెండ్స్. సో మనమైతే లేట్ చేయకుండా గేమ్లోకి అయితే అదే సారీ. సో ఓకే ఫ్రెండ్స్, మనమైతే గన్ పట్టి దొరికిందనమాట. సో దీంట్లో ఏముంటుంది? వెపన్కి దొరికేసింది. ఇలా కట్టింగ్ ప్లేయర్ కూడా దొరికేసింది. ఎయిరా, వెపన్కి తీసుకోవాలి. దాని గుండె నిండా సూదులు వేసేయాలి. పిల్లల మీద కూడా వేసేయాలి ఫ్రెండ్స్. అసలు
గ్రానీ గారు, మీకు జ్వరం వచ్చింది, మీ ముడ్డి కాడ ఇంజెక్షన్ వెయ్యాలి, దయచేసి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. దయచేసి రండి. దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాము. మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా? హలో హలో, మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉంటే దయచేసి చెప్పండి. అంటే మా టూత్ పేస్ట్లో ఉప్పు లేదనుకోండి. మీరు గోర్లు ఎలా పెంచుతున్నారు సార్? అదే మేడం, ఒక్కరోజు చెప్తారా మాకు? అటు ఇటు దిక్కులు చూస్తున్నారు ఎందుకు మ్యామ్? ఈ ముడ్డి తిప్పండి, మీకు ఇంజెక్షన్ వేయాలి, ఎందుకంటే మీకు జ్వరం వచ్చింది, టైఫాయిడ్. అంటూ కొట్టుకునేసాడు మన మనిషి. చిన్నపిల్లలు చూడకుండా కొట్టేసింది. నేను క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటే అన్నిలో కలుస్తావా ఉండు, నీ పని చెప్ప కథాం టటా బాబాయ్ చేసేస్తా నిన్ను ఈరోజు. అత్తలే ఎవరు వచ్చినా కానీ ఎలా తగ్గేదిలే, గిన్ను గిన్ను అన్నీ ఎత్తుకో. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మీరు వచ్చారంటే మీ గుండెకి, లేకపోతే మీ ముడ్డికి, లేకపోతే మీ తలకాయ మీద సూదేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మీకు కరోనా అనే వ్యాధి వచ్చింది. ఆ కరోనా వ్యాధి వచ్చిన వాళ్ళకి నోరు పుచ్చిపోయి పాసిపోయి నోట్లో కొట్టాల్సి వస్తుంది. సో నోరు చూసుకున్నట్లయితే మీ పాసిపోయిన పొల్లుకి ఎటువంటి మందు లేదు, కావున మీరు కోవిడ్లోకి వెళ్ళిపోండి. చిత్ర హింసలు పెడుతున్నా కలిసి. ఎవరు నువ్వు అప్పకప్ప? ఇంజన్ పార్ట్ అంటే మనకి డోర్ ఎస్కేప్ అయితే చెయ్యాలి. ఇంజన్ పార్ట్ అయితే వద్దు మనకి. సో ఓకే, దీంట్లో కూడా ఏం లేదు. సో బాత్రూంలో చూద్దాం. అబ్బా అబ్బా, బాత్రూమ్ అన్నీ నీట్గా ఉంచుకుంటుందా? అవన్నీ ఉండవదు. మన గ్రానీ తల్లికి ఉండదు. అనా ఒక అనాథ పిల్లాడు కేవలం మా నాన్నని 5 రూపాయలు కొనుక్కిరే కొనుక్కుంటానంటే నాకు 10,000 ఇచ్చి మరీ కొనిపించేవాడు. అంత పేదవాళ్ళం మేము. అట్లాంటిదే ఈ గ్రాని మమ్మల్ని లేపుకొని మరి వచ్చేసిందే. అయ్యో అయ్యో అయ్యో, ఎట్కి శబ్దం వినిపించింది. సో ఓకే గాయస్, మనమైతే సైడ్ వెళ్ళి ఇక్కడ ఏమన్నా ఉన్నాయా? ఇది నచ్చచ్చా? దీంట్లో ఏముంది? పేపర్ ముక్క కాదండి, మాకు పెడ్ల కుక్కీ గ్యాస్ ఆయిల్. guys. Okay guys, so now get it on. I see you. Pro charge me. ఓకే గైస్, కీ అయితే వచ్చేసింది అన్నమాట.
మూతి పెద్దలో ఉప్పు ఉందో లేదో కానీ మాకైతే తెలీదు. రాజు పింపుల్ వేసుకొని మాత్రం రావకండి, అప్డేట్ తెచ్చుకొని మాత్రం రావకండి, లేకపోతే వాళ్ళు కట్టిస్తా. నువ్వుట్రా నీ మనసులో నువ్వుట్రా ఏమనుకుంటున్నావు నీ మనసులో ఏమనుకుంటున్నావు నీ మనసులో. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పైకి వెళ్తూ ఉంటుంది. ఇంట్లో సో దీంట్లోకి ఎదుర్కొన్నాను కదరా. ఇక్కడైతే ఒక స్పైడ్ రైట్ ఉంది. పదండి. వా అందరికీ నమస్కారం. ఏంది చెప్పు. సో అది ఎక్కడుంది, ఇటు వచ్చిన వెంటనే మనమైతే అక్కడికి వెళ్ళిపోదాం. సో సగం దీని అరుపుకే భయం వేస్తుంది. మీరు వచ్చిందంటే పెద్ద కలపండి. రావాలి మనకు పోవాలి. ఇప్పుడు నాకు తెలిసి నెంబర్ 1 అయినా నెంబర్ 2 అయినా నెంబర్ 2 పింకీ పాంకీ ఏది పొద్దుస్తే అది. 1 2 3 4 5 6 7 8 9 10. డే 4 నీకెందుకు చెప్పడమే మనం అనుకుంటూ జాయిన్ అయితే వచ్చేసి. సో ఓకే ఫ్రెండ్స్, సో అది చూడండి అక్కడ ఏదో ఉంది. ఊరని మర్చిపోయి గైస్ దీని అంతా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏమో లాస్ట్ డే మనం తెప్పించుకోవాలి ఏమలేండి, ఇంకెందుకు. కానీ మీకు ఒక ట్రిక్ అయితే చూపిస్తాను.
అయితే తెలుసు. ఏడబడింది ఏంటి ఇది? అరే చా 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 ఎక్కడ చూస్తుందో చూడండి. హలో మేడం 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 మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా? తోసుకుంటా దిక్కడి చూపులు నువ్వే నా గుండె చూపుతో నా మనసులాగా చల్లగా తోసుకుంటా అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ గుండె చూపుతో నా మనసులాగా చల్లగా అనుకుంటే అవుతుంది. ఇప్పుడైతే చూడండి, కానీ అదిగా తోసిందో మూతి మీద వచ్చి మరి ఏం శిక్షలో నాకు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది. సో ఇక్కడ ఎవరు లేరేంటి? ఎక్కడున్నాను? గ్రానీ, ఓ గ్రానీ, ఎవరు? మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా మేడం? అంటే మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా? టూత్పేస్ట్ నన్ను ఎడతారా ఎదవ్వా మేడం? సో ఫ్రెండ్స్ చూశారు కదా, మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా లేదా అని అడిగిన దానికి ఎట్లా కొట్టిందో. నన్నే అడగతావరా ఎదవా అని చెప్పి మరి కొట్టి కింద ట్రాప్ పెట్టి ఎందుకులేండి. సో ఇదే ఫ్రెండ్స్, మేమైతే ఎస్కేప్ అయితే చేయలేకపోయాం. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మళ్ళీ ఇంకోసారి అయితే గ్రానీ ఇవన్నీ దాడుతాను. ఈసారి ఖచ్చితంగా డోర్ ఎస్కేప్ అయితే చేస్తాను. సో ఓకే మరి, టేక్ కేర్, ఇంకోసారి వచ్చినా కానీ నేను చంపి అవతలేసేస్తలే. చూసుకుందాంలే ఎవరు. సరే కానీ ఎందుకు నీ పేరేంటమ్మా? హలో నిన్ను ఏం చెప్పేది, నీ పేరేంటి? ఎదవోడా, నీ పక్కనే కదా చేస్తుంది అంటే అది. సో ఓకే గైస్, సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా టేక్ కేర్, బై బాయ్.